రైతు బంధు కథ చూస్తే గిట్లా, యూరియా కథ చూడనే చూస్తుంది. ఇక రైతు బీమా నిన్న గౌరవనీయులు తుమ్మల నాగేశ్వరరావు గారు ప్రెస్ మీట్ పెట్టిండే రైతు బీమా ఆగలే బరాబర్ పడుతుంది అన్నాడు. అయ్యా తుమ్మల గారు, రాష్ట్రంలో ఏ జిల్లాకు పోదాం చెప్పండి, మన ఇద్దరం పోదాం. లేదు మీరే మా సిద్దిపేటకి రండి, మిమ్మల్ని సాదరంగా స్వాగతిస్తాం. జనవరి నెల నుంచి ఈ రోజు వరకు రైతు బీమా ఆగిందా లేదా సూటిగా అడుగుతున్నా. జనవరి నెల నుంచి ఈ రోజు వరకు ఈ రాష్ట్రంలో చనిపోయిన 7,600 మంది రైతులకు ఎందుకు రైతు బీమా ఆగిందో చెప్పండి. కేసీఆర్ గారు ఉన్నప్పుడు 10 రోజుల్లో రైతు బీమా డబ్బులు గడప బయట కాలు పెట్టకుండా పైసలు పడ్డాయి. ఇవాళ 5 నెలలు 6 నెలల నుంచి ఎందుకు రైతు బీమా ఆగింది చెప్పండి. మీరు నిన్న మీరు చెప్తారు, నిన్న ఏమని చెప్పిండ్రు, రైతు బీమా ఆగలే పడుతుంది అన్నావు. నేను సూటిగా అడుగుతున్నా మిమ్మల్ని, 7,600 మంది మరణించిన రైతులకు 5 మాసాలుగా రైతు బీమా పడంది నిజమా కాదా? నేను నిజమని రూపించడానికి సిద్ధం. నేను ఒక ఎమ్మెల్యేను, నా నియోజకవర్గంలోనే నా వ్యవసాయ శాఖ అధికారులతో నేను రివ్యూ చేస్తే దాదాపు 40 పైచిలకు మంది రైతులు చనిపోయి రైతు బీమా రాలేదు. నా వ్యవసాయ శాఖ అధికారులు చెప్పిన ఎందుకు పట్టలేదు బాబు అంటే ప్రీమియం కట్టలేదు ఎల్ఐసికి, ఎల్ఐసి వాళ్ళు ప్రాసెస్ చేయట్లేదు అని చెప్తున్నారు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎప్పుడు ఇట్లా ఆగలే. వాస్తవానికి రైతు కుటుంబాలకు ఒక ధీమాగా ఉన్న రైతు బీమాను కూడా మీరు నిలిపివేసిండ్రు, ఆ ఉన్న ధీమాను తొలగించిండ్రు. తుమ్మల గారు మీరు నిన్న ఆగలేదు అని చెప్పిండ్రు. మరి ఈ 5 నెలల నుంచి ఎందుకు రాలేదు రైతు బీమా? చనిపోయిన 7,600 మంది రైతులకు రైతు బీమా డబ్బులు ఎందుకు రాలేదో సమాధానం చెప్పండి. కేసీఆర్ గారి ప్రభుత్వంలో 10 రోజుల్లో పడ్డ రైతు బీమా ఇప్పుడు 5 నెలలైనా ఎందుకు పట్టలేదు? ఇలా సమాధానం చెప్పాలని చెప్పి నేను ఈరోజు వారిని డిమాండ్ చేస్తా ఉన్నా. ఫైనల్గా మాదొక్కటే మాట, ఇవాళ రైతు బంధు నువ్వు 29,358 కోట్లు బాకీ పడ్డావు, రైతు బీమా ఆగిపోయింది, బోనస్ అన్ని పంటలకెళ్ళి ఒక్క పంటకెళ్ళి అవి వానకాలం యాసంగి అన్నావు, యాసంగి ఎగరగొట్టి వానకాలం చేసినావు, ఆ వానకాలంలో 33 రకాలు అన్నావు, ఇప్పుడు 33 రకాలకు తెచ్చినావు, అది పోయింది. పంటల కొనుగోళ్లు మక్కలు పండినా, జొన్నలు పండినా, కందులు పండినా, శనగలు పండినా, పెసర్లు పండినా, సన్ఫ్లవర్ పండినా కేసీఆర్ గారి ప్రభుత్వంలో మాకు మద్దతు ధర వస్తుందనే ఒక ధీమా రైతులకు ఉండే, ఇలా దాన్ని కూడా తొలగించి చేతులెత్తేసినావు.